కార్దుంగ్లా నుంచి దిగేసి నార్త్ పుల్లు విలేజ్కి వచ్చాము. అండ్ ఇక్కడ ఈ హోటల్ ఒకటి ఉంది, వ్యూ పాయింట్ రెస్టారెంట్ అంట. దిగానే సెకండ్ హోటల్. సో ఇక్కడ వి స్టాప్డ్ అండ్ అండా చౌమెన్, అండా మ్యాగీ, వెజ్ చౌమెన్ ఆర్డర్ చేశాము. భయ్యా పేరు చోస్పెల్ అంట, చెఫ్ పేరు. మన కోసం వేడి చేస్తున్నాడు మంచిగా. आरटीसी बस कमिंग फ्रॉम कार्दुंगला पास. आहा आ गया हमारा गरम शोमेन అండ్ అశ్వాద్ని ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తిందాం. సో దేర్ ఇస్ అ యాక్ క్రాసింగ్ ది రివర్ అండ్ జస్ట్ లుక్ అవుట్ ది వ్యూ మ్యాన్, ఇట్స్ టూ క్రేజీ. ఏ క్యూటీ పాయ్, ఏమైందిరా అట్లా చూస్తున్నావు? క్యూటీ బాయ్ బాయ్. ఇట్స్ అన్ యాక్ట్ బ్రో. వై స్టార్టెడ్ ఫ్రమ్ నార్త్ పుల్లు విలేజ్. చలి ఘోరంగా ఉంది ఇక్కడ. నవ్ వీఆర్ హెడింగ్ టు హండర్. అండ్ హండర్ వచ్చేసి ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ ఉంది. హండర్ వెళ్ళి విల్ బీ టేకింగ్ స్టే దేర్. టైం వచ్చేసి 3:30 అయింది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ ఎ బిగ్ ప్రాబ్లమ్. 71 కిలోమీటర్స్ కాబట్టి 20 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ పెట్టుకున్న వర్స్ట్ కేస్లో 3 hours 3.5 hours వెళ్ళిపోతాం. లైక్ 7 వరకు వెళ్ళిపోతాం. And we successfully completed 60,000 kilometers on our Ashwa and 60,000 mark done in Kardungla. Feels very happy. फोटो ले लेंगे. ఎంత స్టీప్ ఉంది వ్యాలీ. ఆ పై నుంచి వాటర్ కిందకి ఇలా వస్తున్నాయి. అంటే లైక్ డాలీ జూమ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది అట్లా ఉంది నాకైతే ఇప్పుడు సీరియస్లీ వ్యూ. ఇవేమో దగ్గరికి సార్ స్టేబుల్ ఉంది, డాలీ జూమ్ ఎఫెక్ట్ లాగా ఉంది. గెట్ అ పిక్చర్ హియర్ ఆఫ్ అవర్ Ashwa. లెట్స్ సీ హౌ ద వ్యూ ఇస్ ఫ్రమ్ హియర్. ఎందుకురా గాడి చేస్తావు? సారీ గాడిదవే కదా. అజీ తన్నింది గాడిద. అట్లా తనడం కార్టూన్స్లో చూసి వాళ్ళు ఎగ్జాగరేట్ చేసినేమో అనుకున్నాం, బట్ కాదు భయ్య, నిజంగానే ఎట్లానే తంతుంది అది. బై ద వే ముందర కార్దుంగ్ విలేజ్. ఇందాక మనం వచ్చింది కార్దుంగ్ లా పాస్. లా అనేది పాస్, లైక్ మౌంటైన్ పాస్ అవుతాం కదా, అట్లా. కార్దుంగ్ అనేది విలేజ్, అట్లా కార్దుంగ్ లా అని వచ్చింది. రోడ్ వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి ఇక్కడ. నాకు తెలిసి ల్యాండ్ స్లైడ్ అయింది అనుకుంటా. ల్యాండ్ స్లైడ్లో రోడ్డు పోయినట్టుంది. సో మళ్ళీ వర్క్ చేస్తున్నారు. సాల్యూట్ టు ద ప్రో. ల్యాండ్ స్లైడ్ అయినా కూడా నాకు తెలిసి వితిన్ 24 hours లోపే నీకు ఆల్టర్నేట్ రోడ్ అయితే అరేంజ్ చేసేస్తారు. అది కూడా ఇంకా వర్స్ట్ కేస్ లాగా అనుకుంటా. టెంపరీ సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. అది రన్ అవుతూనే ఉండగా మనకు పర్మనెంట్గా రోడ్ కూడా వాళ్ళు ప్యారల్గా చేసేస్తారు. రోడ్ వోంట్ టేక్ ఎనీ ఛాన్స్. జస్ట్ లుక్ ఎట్ ద వ్యాలీ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. It's not a rally, enjoy the valley. Nice one. Seriously man, చాలా బ్యూటిఫుల్ ఉంది. Ooh, that's a beautiful viewpoint. Ride update, time 5 o'clock అయింది. అండ్ కార్దుంగ్లా పాస్ నుంచి 40 kilometers వచ్చాం. లిటరలీ 2 o'clock బయలుదేరాం కార్దుంగ్లాలో. 3 hours we drove only 40 kilometers only.
అంత స్లో పేస్లో హ్యాపీగా వస్తూ ఉన్నాం. హే స్కార్దు స్ట్రైట్ అంట. దిస్ ఇస్ ద వన్ ఐ వాజ్ రెఫరింగ్ టు ఎర్లియర్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. యా దిస్ ఇస్ ద షోక్ రివర్. ఇక్కడి నుంచి రోడ్ ఎట్ వెళ్తుందా అని ఆలోచిస్తున్నాం. డూ వీ నీడ్ టు క్రాస్ ది రివర్, లైక్ అటు సైడ్కి వెళ్ళాలా అంటే ఇటు సైడ్ ఉండాలా రివర్కి అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఐ కుడ్ సీ ఏ స్మాల్ బ్రిడ్జ్ దర్ దట్ ఈస్ హెల్పింగ్ టు క్రాస్ ది రివర్. I just loved this view, man. So this is Kalsar village. We are at Kalsar tea point. Straight ఒక రూట్ ఉంది, లెఫ్ట్ ఒక రూట్ ఉంది. మన వాళ్ళం ఇంకా రాలేదు, మన వాళ్ళ కోసం వచ్చేస్తా. Let's wait for them. See the pebbles. ఇక్కడ తీసుకుందాం. Tea Point Nubra Cafe and Restaurant. Stopped here for having kava. Just check out this view. It's very beautiful. We are like around 30 to 35 kilometers away from passes ups and down అవ్వడం వల్ల చెవులు పట్టేసినాయి. ఇంకా సెట్ కాలే. తలనొప్పి అయితే ఇందాక అది కొంచెం బెటర్ అయింది ఇప్పుడు, బట్ చెవులు ఇంకా సెట్ కాలే. చాలా తక్కువ అనిపిస్తుంది. చెవులో నీళ్ళు పోతే ఎట్లా అనిపిస్తుంది అట్లా ఉంది. పిక్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ నుంచి నిక్లనా ఇటు ఈ రూట్ పోతే ఆడ్ వన్ అవుట్. బిస్కిట్ హందర్ తర్వాత తుర్తి పెద్దది. ఇటు వెళ్తే ఓకే. కేవాలో డ్రై ఫ్రూట్స్ వేసి స్టఫ్ అన్నాడు. ఐ ఎక్స్పెక్టెడ్ బాదాం, బట్ జీడిపప్పు కిస్మిస్ వేసి ఇచ్చిండు. ఇడు కెవా అనుకుంటుండా లేదంటే పాయసం అనుకుంటుండా భయ్యా. టూ బ్యాడ్. పవన్ గడు చాయ్ వేస్తే పవన్ గడు నేను కిస్మిస్ తిన్నా. నేను తింటా చెప్తాను కదా, ఆ ముక్క వాడే ముందు చెప్పాలి. వాడు డ్రై ఫ్రూట్స్ తింటా అంటే వీడు డైరెక్ట్ టీలో వచ్చిండు. తాగు మామ, నువ్వు తాగి నాకు రివ్యూ. నువ్వు ఎంత కలిపినా కలిసిపోద్ది దాంట్లో. టీ పాయింట్ నువ్వురా అంత గొప్పగా ఏం లేవు. లైట్ తీసుకోండి, ఇక్కడ ఆగద్దు. నేను స్టాప్ అట్ ఎనీ అదర్ ప్లేస్. వరుసగా ఉన్నాయి, రోడ్ చూసుకొని ఆగండి. ఇది చూడండి బండి రోడ్డు మీద పెట్టేసి నేనైతే మరి ఘోరంగా పక్కకు పెట్టచ్చు కదా. We are now in Nubra Valley, bro. We are in Nubra. ఇక్కడ నుంచి హందర్కి 26 కిలోమీటర్స్ ఉంది, డిస్కిట్కి 14 కిలోమీటర్స్. ఈ మ్యాచ్లో చూసి మీకు గుర్తుకొస్తుందా? ఇప్పుడు గుర్తుకొస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. పడిలేచే పయనాలే ఓ పంటె నేర్పెనులే ఏకాంతం సాయం శాంతముకే అడిగితేనే పంటి బిగువున బాధనిచే నవ్వుతున్నా నిన్ను తలచే ఏమైనా నాతో వేరవని వేరొకటే వెళ్ళొద్దే వెళ్ళొద్దే నువ్వే ఉంటానే తక్కుండే నదే నిరతం నీ వెన్నెలే పడుతుంటే నాలో నేనొక ఎగసే ఉప్పెననే చిగురాకైనా. This is Nubra Desert, bro. హీరోలా నడుచుకొని వస్తున్నారు రే చింటూ. చింటూ బాయ్ హీరో రే అబ్బా కాలుతుందిరా రే. వ్యూ మాత్రం అద్దరింది భయ్యా, సీరియస్లీ మ్యాడ్ ఉంది. రోడ్డు కూడా ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అవర్ కొంకన్ రైడ్. సేమ్ అక్కడ కూడా ఇట్లానే ఉండే, కాకపోతే ఇట్ సైడ్ రివర్ ఉంది ఇక్కడ, అక్కడ కంప్లీట్ అరేబియన్ సీ అండ్ లెఫ్ట్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్. ఈ వ్యూ కోసం అయినా రావచ్చు భయ్యా. మ్యాడ్ మ్యాడ్ ఉంది అసలు. నూబ్రా వ్యాలీ వేరే లెవెల్. ఇంత బ్యూటిఫుల్గా నూబ్రా వ్యాలీ నేనైతే ఏ వ్లాగ్లో కూడా చూడలేదు, ఎవరి వ్లాగ్లో కూడా చూడలేదు.
నిజంగా చాలా బాగుంది. మనకు ఎగ్జాక్ట్ స్ట్రైట్గా క్లిఫ్ మీద కనిపిస్తుందా, అది డిస్కిట్ మానస్ట్రీ. లెట్స్ ట్రై, విల్ గో దేర్ యాజ్ వెల్. ఐదర్ ఇవాళ కానీ రేపైనా. ఇవాళ నాకు తెలిసి పాసిబుల్ అవ్వకపోవచ్చు, ఆల్రెడీ 7. రేపైనా వెళ్దాం. దీస్ ఆర్ ది శాండ్ డ్యూన్స్. మొత్తం అంతా శాండ్ డ్యూన్స్ ఇవన్నీ. శాండ్ డ్యూన్స్ देखो भाई, శాండ్ డ్యూన్స్. వెల్కమ్ టు హందర్. वी आर इन हंदर नाउ. एक फोटो ले लेंगे. ఎక్కడికి వెళ్ళినా బోట్స్ అంటే ఫోటో ముఖ్యం. మిగిలి ఇంత దూరం వచ్చినప్పుడు ఇంటి నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సన్సెట్ వ్యూ. రేపు పక్కా ఎంజాయ్ చేద్దాం. ది గ్రాండ్ గాజీ క్లోయర్ క్యాంప్ హందర్. 10 స్టే తీసుకున్నాము. హండర్లో చాలా స్టేస్ ఉన్నాయి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ కాస్ట్లీ అనమాట. ఇది మాకు చాలా బడ్జెట్లో దొరికింది. 10 స్టే. టెంట్ కూడా చాలా బాగుంది. అండ్ అశ్వాని ఇక్కడ పార్క్ చేస్తున్నా. అశ్వగాడు టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ అచీవింగ్ కార్బన్లా. అశ్వ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ మంచిగా అనిపిస్తున్నాయి నాకు ఫ్లాగ్స్ అక్కడ అశ్వకి. నైస్ నో. మీకు ఎలా అనిపించింది? అండ్ ఇవాళ ప్రస్తుతం అయితే హందర్ నూబ్రా వ్యాలీ. బేసిక్లీ నూబ్రా వ్యాలీ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ కల్సర్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 100-120 కిలోమీటర్స్ వరకు స్ట్రెచ్ అయి ఉంటుంది వ్యాలీ అనేది. కల్సర్, డిస్కిత్, హందర్, తుర్తుక్ ఇవన్నీ కూడా నూబ్రా వ్యాలీ కిందకి వస్తాయి. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ హందర్ అనమాట. అండ్ మన టెంట్ నెంబర్ వచ్చేసి T10. నేను శివన్న ఒక టెంట్లో ఉన్నాం, నిఖిల్ అన్న ఇంకా పవన్ మామ ఒక టెంట్లో ఉన్నారు. దిస్ ఈస్ ద టెంట్. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేశాను. అండ్ హెల్మెట్స్ అక్కడ పెట్టుకున్నాం. ట్యాంక్ బ్యాగ్. అండ్ దిస్ ద బెడ్. చాలా బాగుంది, వెరీ కంఫర్ట్. మనకేంటి అంటే లైట్స్ అంటే కానీ ఫ్యాన్స్ ఆర్ ఏసీ నాట్ రిక్వైర్డ్ అనమాట. టెంట్ కూడా మంచిగా ప్రొటెక్షన్ ఉంది, 2 లేయర్తో డోర్ లాగా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే బట్టలు ఇవి తీసినట్టు హ్యాంగ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు. అదొకటే డ్రాబ్యాక్. అది తప్పితే రిమైనింగ్ అంతా ఆల్ గుడ్. అండ్ దిస్ ది వాష్రూమ్, డీసెంట్ ఇనఫ్. అండ్ లగేజ్ తెచ్చేసుకున్నాను. ప్యానేజ్ తీయలేదు, బట్ టాప్ బాక్స్ ఇంకా టాప్ బాక్స్లో బట్టలు ఉన్నాయి, అవి సరిపోతాయి నాకు. సో అందుకని ఇంకా ఏం తీలే. చూద్దాం, అవసరం అయితే పొద్దున్న తీద్దాం అని చెప్పి అదనమాట. అండ్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతగా ప్యాకేజ్ లాగా తీసుకున్నాం అనమాట. మనకు 650 per person లాగా తీసుకున్నారు. విల్ బి స్టేయింగ్ హియర్ ఫర్ 2 days. సో అదనమాట. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకుని కుదిరితే ముచ్చట్లు, లేకపోతే ఎడిటింగ్ చేసుకుంటాం. మీరు ఏదో ప్లాన్ వేసినట్టున్నారు సార్. చావు చావు బడి చివిదియాము చివిదియాము. మనకు అర్థం కాని భాష. టైం 10 o'clock. డిన్నర్ చేసి వచ్చినాము. డిన్నర్ ఇప్పటి వరకు ఈ ట్రిప్లో అయితే తిన్న ప్రతి దగ్గరలో కంపేర్ చేసుకుంటే, ఈవెన్ శ్రవణన్ వాళ్ళ దగ్గర కూడా కంపేర్ చేస్తే, మొత్తం ది మోస్ట్ ట్రిప్ మొత్తంలో మోస్ట్ వర్స్ట్ డిన్నర్ ఇది. దేవుడు మా శ్రవణ్ నిజంగా దేవుడు. మాకు మంచిగా అన్ననే వండి పెట్టిండు నిజంగా. ఇంకా లిటరల్లీ ఇవాళ పొద్దున అక్కడ తినేసి వచ్చినాం కదా, అక్కడంత మంచి ఫుడ్ తినేసి వచ్చి మళ్ళీ ఇక్కడ తినేసరికి నాకు సీరియస్లీ ఫుడ్ డిన్నర్ చేసేటప్పుడు ఏమేమి పెడుతున్నారని చెప్పి రికార్డ్ చేద్దాం అనుకున్నా. బట్ ఆ టేస్ట్ చూసిన తర్వాత చూపి బుద్ధి కూడా కాలేదు నాకైతే. ఇక లైట్ తీసుకున్నా. మటర్ పన్నీర్ అన్నాడు, అది పన్నీర్ సూప్ లెక్కనే ఉంది, అంత లిక్విడ్ ఉంది. మళ్ళీ దాన్ని తీపిచ్చి పోయి దాన్ని కొంచెం గ్రేవీ లాగా చేపించి తెమ్మని చెప్పాము. అట్లా ఇంకా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళ గ్రూప్ వచ్చింది, ఒక 7-8 members ఏమో వచ్చినారు. వాళ్ళైతే క్రేజీ అసలు. మొత్తం అంతా వాళ్ళే వండుకొని తెచ్చి డైనింగ్ హాల్ కూర్చొని తిట్టుకుంటున్నారు. ఇవాళ నాకు లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డేగా మిగిలిపోతుంది. బికాజ్ I achieved my dream. I rode to Khardungla Pass. And I hope ఖచ్చితంగా మీరందరూ లైక్ చేశారని అనుకుంటాను. చేయకపోతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది జస్ట్ లైక్ ఎనీ అదర్ వ్లాగ్ అయితే కాదు. ఇట్స్ లైక్ మై హార్ట్లో నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్. ఖార్దుంగ్లా దగ్గర నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఏమైతే మాట్లాడానో, ఇట్స్ కంప్లీట్లీ నాకు మాటలు కూడా రావట్లే, ఏం చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి. లిటరలీ ఒక 100 కోట్లు ఇస్తే ఎంత హ్యాపీనెస్ అయితే కదా, దానికంటే 1000 రెట్లు ఎక్కువ హ్యాపీనెస్ కలిగింది నాకైతే ఖార్దుంగ్లాకి వెళ్ళగానే. అదనమాట. అండ్ యా, రేపైతే తుర్తుక్ ఇంకా తాంగ్ వెళ్తున్నాము. అవేంటి, ఎక్కడున్నాయి, ఏంది అని చెప్పి రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ సబ్స్క్రైబ్ టు మోటో సంచారి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే, సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. We'll meet in the next video. Until then, take care. Good night. Bye-bye.